ఇక ఈ 27వ తారీఖు నాడే మన బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు పండగ ఎల్క తుర్తిల ధూమ్ధామ్గా చేసేందుకు మన గులాబీ సైన్యం తయారైపోయింది. ఇక ఇప్పటికే కొన్ని ఊర్ల నుంచి రైతులు ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ బయలుదేరిర్రు. మేడారంలో సమ్మక్క సారక్క జాతర ఎట్లా నడుస్తుందో ఈ ఐతారం నాడు ఎల్క తుర్తిల లక్షల మందితోని బీఆర్ఎస్ జాతర నడుస్తుంది. పాండ్రి మరి అట్లట్లా ఎల్క తుర్తి కాడికే పోయేసొద్దాం నడువురి. ఇదే బీఆర్ఎస్ సభ జరిగే జాగా. ఈ ఐతారం నాడు గులాబీ జాతర నడుస్తుంది. బీఆర్ఎస్ సభ పెడితే ఎట్లుంటదో మల్లో మల్క లోకానికి ఎరకైతది. వందలు వేలు కాదు లక్షల మంది ఈ సభకు వచ్చేందుకు తయారైతాన్రు. కేసీఆర్ సార్ మాటలను దగ్గర నుంచి వినేందుకు, సర్కార్ మీద కోపాన్ని చూయించేందుకు ముంగట పడుతున్నారు. ఇక ఇప్పటికే మన రామన్న ఎల్కతుర్తికి వచ్చి ఇక ఇక్కడి పనులను దగ్గరుండి చూసిండు. సౌలతులేంటి, పార్కింగ్ ఎట్లా, వచ్చినోళ్లకు ఎలాంటి తక్లీఫ్ కాకుండా ఎట్లా చూసుకోవాలి, ఇగో ఇవన్నీ దగ్గరుండి మరి అరుచుకున్నాడు. అన్నట్టు ఖాళీ పార్కింగ్ కోసమే 1000 ఎకరాలట. ఇక 10 లక్షల నీళ్ల బాటళ్లు, పెరుగు ప్యాకెట్లు పెడుతున్నారు. అసలే ఎండాకాలం కదనల్లా ఎండకు ఎవ్వరు కూడా తిప్పల పడకుండా మంచి ఇంతజాం చేస్తాండ్రు. డాక్టర్లను కూడా పెట్టిరట. ఇక షెయి పార్టీ పాలన వచ్చినాక కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుస్తలేదు కదా. అందుకే సభకు కరెంటు తక్లీఫ్ లేకుండా 200 జనరేటర్లు తెప్పించి పెడతాండ్రట. ఇక అటు పోలీసులే కాదు, బీఆర్ఎస్ పార్టీ తరఫున 2000 మంది వాలంటీర్లను పెట్టిర్రు. వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు మిమ్మల్ని. ఇవాళ 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం. రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి. ఎందుకంటే ఎండాకాలం ఒక 10 లక్షల వాటర్ బాటిళ్ళు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లాగే 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే వారు కూర్చునే ప్రాంతంలో, వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిలకు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ముళ్ళు వస్తున్నారు. గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. అవి కూడా పూర్తవుతాయి. కానీ ఏ మాట కామాటనుల్లో మన బీఆర్ఎస్ సభ పెట్టిందంటే ఇది మన ఇంటి పార్టీ సభ అన్నట్టే జనం చూసుకుంటారు. గులాబీ బహిరంగ సభ అంటే ఉద్యమకాలం సంధి లక్షల మంది వచ్చి కేసీఆర్ సార్ కు హిమ్మతిచ్చేది. ఇప్పుడు కూడా గంతే. ఇక ఇంకో దిక్కు ఇటు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు ఇంటింటికి పోయి బహిరంగ సభ గురించి ప్రతి ఒక్కళ్ళకి చెప్తారు. ఇక వీళ్ళు చూడుర్రి కాగితాలు కొట్టించి ఇండ్లకు పోయి బొట్టు పెట్టి మరి సభకు పిలుస్తాండ్రు. ఇక ర్యాలీలు, ఆటలు, పాటలు, ఉద్యమ పాటలతోని బహిరంగ సభ కోసం ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్తున్నా తెలంగాణనే కాదు అటు ఢిల్లీ కూడా ఈ బీఆర్ఎస్ సభ మీదనే నజర్ పెట్టిందులో. ఈ ఒక్క సభ మన రాష్ట్ర రాజకీయాలను మార్చే సభ అని చెప్పుకొస్తున్నారు చాలా మంది.